హలో అండి, తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇది చెప్పడానికి కొంచెం అదో రకంగా ఉన్నా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది లైఫ్లో ఇలాంటి విషయాలు అనేవి జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా వినండి. మీకు తెలిసిన వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి కథలు ఉండొచ్చు. సో నాకు తెలిసిన ఒక అమ్మాయి స్వాతి అని యాక్చువల్లీ ఒక అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అవతలని మనం ఇష్టపడ్డప్పుడు గుడ్డిగా ప్రేమిస్తాము, నమ్ముతాము. ఏం చేసినా కరెక్టే, వాడే రైట్ అని డిసైడ్ అయిపోతుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. సో పెళ్ళి అయిన తర్వాత యాక్చువల్గా ఒక 6 months మనోడు అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాడు. తర్వాత కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సరే, అక్కడ కూడా ఆడపిల్లలు కదా, సర్దుకోక తప్పదు, అడ్జస్ట్ అయిపోతారు. ఆడుకున్నంత ఓపిక మనకి ఎదలకి మన మగ ఎక్కడ ఉంటుంది. సో ఓపిక్గా భరిస్తూ ఉంది. సో ఎంత ప్రేమ ఉండడానికి ట్రై చేసినా ఇంకా 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 ఏదో రకంగా దాన్ని దూరం పెడుతున్నాడు. సో అసలు విషయం ఏంటా అని చెప్పేసి చూస్తే ఏముందండి, యాజ్టీజ్గా ఇంకొక అమ్మాయితో మనోడు అలానే లవ్ గివ్ కాదు, సెక్సువల్గా ఎప్పుడైనా కావాలంటే ఒక అమ్మాయిని కాదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సెక్స్ చేసి వచ్చి ఆ కొత్త టేస్ట్ అనేది మరిగి ఉన్న ఆమెని అవాయిడ్ చేసేసి, సో దీనికి అటు ప్రేమ లేదు, ఇటు సెక్సువల్ హ్యాపీ లైఫ్ లేదు, అండ్ ఏ రకంగానూ కూడా తిన హ్యాపీ లేదు. ఏదో టైంకి తిండి పెట్టామా, తింటుందా, అంతే ఉంది. సో భరించింది, చాలా బతిమాలుకుంది. మీకు ఎలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను, ప్లీజ్ నన్ను అవాయిడ్ చేయకు, ఈ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాను, అది ఇది అని రకరకాల చెప్పినా మన మగళ్ళు ఒక్కరి బుద్ధి కదా. ఒక్కసారి కొత్త రుచులు మరిగిన తర్వాత ఉన్న పిల్లం ఎన్ని చెప్పినా కూడా విన్నారు కదా. సో ఇక్కడ కూడా అంతే జరిగింది. సో తను ఏం చేసింది, ఫైనల్లీ తనకి ప్రేమ కావాలి, తన దగ్గర నుంచి ప్రేమ రావట్లేదు. కోరికలు ఉంటే ఆడవాళ్ళు అయితే ఏంటి, కోరికలు రావట్లేదు. తెలియక తనతో నవ్వక ఏదో కర్మ ఖాళీ ఎవడో అక్కడ పరిచయం అందితే వాడంతమందితో చేస్తుంటే తప్పలేదు, నేను ఒక్కసారి వీళ్ళతో చేస్తే తప్ప అని ఒక ఆలోచన, మంచి ఆలోచన ఏదో కూడా మనకి వచ్చి తను ఒక రోజు కమిట్ అయిపోయింది. కానీ ఏదైనా సరే దొంగకున్న ఎక్స్పీరియన్స్ కొత్తగా దొంగతనం చేసి మనలాంటి వాళ్ళకి ఉండదు కదా. సో వాడు అన్ని చేస్తే చాలా వరకు మేనేజ్ చేసుకుంటూ చాలా వరకు తెలియకుండా కదలపడతారు. మగవాళ్ళకి ఉండదు నేను. బట్ ఆడది తప్పు చేస్తూ కూడా భయపడుతూ తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత ఇంకా భయపడతారు. ఆ భయమే తన కొంపం వచ్చి మొత్తానికి ఆ విషయం తెలిసేలాగా చేసింది మొగుడికి. అది తెలిసింది మొదలు ఇంకా మనోడు దానికి రకరకాలుగా టార్చర్ అనేది, చుక్కలు అనేది చూపించడం స్టార్ట్ చేశాడంట. సో ఇంకా మగవాళ్ళు ఆడదాని మీద అనుమానం వస్తే ఏ రకంగా టార్చర్ చేస్తారు, ఎలా చుట్టాలు చూపిస్తారు అనేది సాటి మగాళ్ళగా మీ అందరికీ కూడా తెలుసు. సో తన ప్రాబ్లం ఏంటంటే, అన్నా నేను అన్నిసార్లు వాడు తప్పు చేసిన భరించి నేను ఒక్కసారి తప్పు చేస్తే వాడు తీసుకోలేకపోతున్నాడు, మరి నేను కూడా అంతే కదా. ఇక్కడ మగ ఏంటి ఆడేయండి, ఇద్దరిది ప్రేమే కదా, ఇద్దరిది శరీరమే కదా, ఇద్దరిది శీలమే కదా, ఇద్దరు ఫీలింగ్స్ ఒకటే కదా. వాడు సెక్సువల్గా కానీ లవ్వల్గా కానీ నాకు వాడు 100% నన్ను సాటిస్ఫై చేస్తే నేను పక్కకి వెళ్ళే ఛాన్సే లేదు కదా. వాడు చేయలేదు కాబట్టే కదా నేను వెళ్ళాను, నా తప్పు ఏంటి అని అడుగుతుంది. ఆ అమ్మాయి కూడా కరెక్టే కదండి. ఇప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్ అంటే నన్ను తిడతారేమో మీరు కామెంట్స్లో, కానీ తప్పు పని క్యాలిక్యులేట్ చేసుకుంటే మగాడేంది ఆడవాళ్ళేంది ఎవరికైనా ఉండే ఫీలింగ్స్ ఒకటే కదా. సో ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది, మరి వాడి లాజిక్ తను అంటుంది కదా, సెక్సువల్గా నన్ను 100% సాటిస్ఫై చేస్తే నేను పక్క వాడి దగ్గరికి వెళ్ళను. మరి నాది కూడా అంతే, తను సెక్సువల్గా కానీ ప్రేమగా కానీ నన్ను 100% సాటిస్ఫై చేయలేదు కాబట్టి నేను పక్కదానికి వెళ్ళాను అంటున్నాడు. సో ఇక్కడ వాడిది తీసుకోవాలా, ఈమెది తీసుకోవాలా? మరి అసలు ఇలాగా 100% ఎక్కడా సాటిస్ఫై లేదు, లవ్లో లేదు, సెక్స్లో లేదు అని అనుకున్నప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం వినడానికి నిద్ర ఉంటాయి కదా. మరి దీనికి కరెక్ట్ సొల్యూషన్ అనేది ఏంటి, ఎలాగా? ఇప్పుడు అబ్బాయి తప్పు చేయడం తప్పు అనుకుంటే అబ్బాయి తప్పు చేయడం కూడా తప్పే. మరి అబ్బాయి చేసాడు కాబట్టి నేను చేశానని ఇక్కడ అమ్మాయి వాదన, అది కరెక్టే. సో ఫైనల్లీ దీనికి ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వాలి, ఎలా దీన్ని ఎండ్ చేయాలనేది మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. అది సార్ మ్యాటర్. అందరికీ నచ్చిందా? యాక్చువల్లీ నవ్వుతూ చెప్తున్నానని జోక్గా తీసుకోండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు స్ట్రగుల్ అయిపోతున్నారు. అబ్బాయిలు ఏముందిలేండి, టార్చర్ చేయడంలో కూడా ఆనందాన్ని ఎత్తుకుంటాడు, కానీ అమ్మాయిలు ఆ టార్చర్ని భరించలేక రకరకాలుగా స్ట్రగుల్ అయిపోతారు. చాలామంది అమ్మాయిలు కూడా ఇలాంటివి ఉంటాయి, కానీ చాలామంది కోరికలు ఉన్న కోరికలు చంపుకుని బతుకుతున్నారు కానీ, బట్ అందరూ అలా బతకాలని లేరు కదా. సో అందుకే తను తప్పు చేస్తుంది. తనది కూడా న్యాయం ఉంది, తన దాంట్లో కూడా న్యాయం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటే అది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. బాయ్.